పురుష దేవుళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుచేత? దీనికి కూడా సమాధానం తెలుసుకుందాం. చాలామంది ఇలాంటి ప్రశ్నలు వేసుకోరు, కానీ వేసుకుంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇంచేతంటే లోకంలో రాముడని, కృష్ణుడని, బుద్ధుడని, జీసస్ అని, మహమ్మద్ అని ఏ మతంలో చూసినా సరే పురుషులే దేవుళ్ళుగా ఉన్నారు. శివుడని, విష్ణువు అని, ఇలాగ బ్రహ్మని, ఆఖరికి లేటెస్ట్గా వచ్చిన వాళ్ళు కూడా మనం చూస్తే ఎంతోమంది వివేకానంద, రామకృష్ణ పరమహంస, సత్య సాయిబాబా, షిరిడి బాబా, మరి వేమన వీరబ్రహ్మేంద్ర స్వామి, రమణ మహర్షి, ఇలా ఎవరు చూసినా పురుషులే కనిపిస్తున్నారు. మరి ఈ స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలు ఏదో అక్కడక్కడ ఒక్కొక్కళ్ళు కనిపిస్తూ ఉంటారు. మరి గురు నానక్, మహావీరుడు, ఇలా చూస్తే మీరు నార్త్ వెళ్ళినా సరే, సౌత్ వెళ్ళినా సరే, విదేశాలు వెళ్ళినా సరే, ఎక్కడ చూసినా పురుష దేవుళ్ళే ఎక్కువ కనిపిస్తారు. దీనికి ఏమిటి కారణం అనేటువంటి సందేహం నాకు ఒకసారి కలిగింది. మరి స్త్రీ దేవుళ్ళు ఎందుకు అంత కనిపించరు అన్నది, మరి ఇద్దరూ సమానమే అంటారు, ఇద్దరూ సాధన చేస్తారు. మరి స్త్రీ దేవుళ్ళు ఎందుకు కనిపించరు? దానికి ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ స్త్రీ అయినా పురుషుడైనా ఆత్మే. ఇది ఎవరూ మర్చిపోకూడదు. అది దేహం వరకే. దేహం వదిలితే అంతా సమానమే. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అంచేత వీళ్ళు ఏం చేస్తారంటే జీవితంలో అన్ని రకాల అనుభవాలు పొందడానికి సగం స్త్రీ జన్మలు తీసుకుంటారు, సగం పురుష జన్మలు తీసుకుంటారు. కానీ చివరి జన్మలకు వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే పురుష జన్మే ఎంచుకుంటారు. వాళ్ళు ఏ ఆత్మ అయినా సరే అంతకుముందు స్త్రీ జన్మలు తీసుకుని గొప్ప సాధనలు చేసి గొప్ప అవధూతలు ఇలాగే అన్నీ మనం చూస్తున్నాం. చెవటం అమ్మవారు, ఇలా ఎంతో మందిని మనం చూస్తున్నాం. ధ్యాన జగత్తులో కూడా మనకు వేస్తున్నారు స్త్రీ దేవుళ్ళు అంటుంది. అలాంటి జన్మలు తీసుకున్న వాళ్ళైనా సరే చివరి జన్మలోకి వచ్చినప్పుడు లోక కళ్యాణం కోసం పాటుపడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పురుష జన్మ తీసుకుంటారు. ఈ పురుష జన్మ అన్నది చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు సాధించాలనుకున్నటువంటి లక్ష్యానికి సాధించడానికి చాలా అనుకూలమైనది ఆ శరీరం, పురుష శరీరం. అంచేత ఆ శరీరమే వాళ్ళు ఎంచుకుంటారు. ఎంచుకుని మరి శంకరాచార్య వారిని మీరు గమనిస్తే భారతదేశం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 4 సార్లు పర్యటన చేశారు ఖాళీ నడకన. ఎంత వాళ్ళలో శక్తి ఉండాలి! మరి అటువంటి వాళ్ళు ఆ రకమైన పనులు చేయాలి అంటే కొంచెం సౌష్ఠవమైనటువంటి పురుష శరీరం ఉండాలి. అందుకే ఇది తీసుకుంటారు. అలాగే బుద్ధుడు ఎన్నో సంవత్సరాలైనా ఖాళీ నడకనే మరి ఆయన పర్యటన చేశాడు. దీన్ని ఈ ధ్యానాన్ని బోధించాడు ఆయన, జ్ఞానాన్ని. మరి ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఆ పురుష శరీరం అన్నది ఇటువంటి పనులు చేయడానికి బాగా అనుకూలం. ఇప్పుడు పత్రి గారైనా సరే పురుష శరీరం తీసుకోవడానికి కారణం దానితోటే అన్ని అనుకూలంగా ఉంటాయి. అందుకే గత 5 జన్మలు కూడా ఆయన పురుష శరీరమే తీసుకున్నాడు. దీనికి ముందు హైదరాబాద్లో ఒక సూఫీ మాస్టర్గా హజరత్ ఇనాయత్ ఖాన్ అని చెప్పి ఒక పురుష శరీరం తీసుకున్నాడు. అంతకుముందు ఒరిస్సాలో ఒక 200 సంవత్సరాలు ధ్యానం చేశాడు.
పురుష శరీరంతో. అంతకుముందు అమెరికాలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని చెప్పి అక్కడ కూడా పురుష శరీరమే తీసుకున్నాడు. అంతకుముందు బుద్ధుడి దగ్గర ఆనందుడుగా పురుష శరీరమే తీసుకుని బుద్ధుడికి కావలసిన సేవలన్నీ చేశాడు. అంచేత ఏంటి అంటే ఎవరైనా సరే ఈ పురుష శరీరం అన్నది అనుకూలంగా ఉంటుంది. దానితో ధర్మాన్ని స్థాపిస్తారు, అందరికీ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు. ఆ శరీరం అన్నది చాలా అనుకూలం. అందుకే గురువుల్లో కూడా మీకు ఎక్కువ మంది పురుషులే కనిపిస్తారు ఎక్కడికి వెళ్ళినా. ఈ దొంగ స్వామీజీలు కూడా వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఆ పురుష శరీరంతో రకరకాల వేషాలు వేసి మోసగిస్తూ ఉంటారు. స్త్రీలు వాళ్ళని ఆశ్రయించడం, వాళ్ళ దగ్గర జ్ఞానాన్నో లేకపోతే వాళ్ళకున్న కష్టాల నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ పురుషులు మరిది దొంగ స్వామీజీలు అయితే రకరకాల వేషాలు వేసి వారిని అన్ని రకాలుగాను దోచుకుంటారు. అదే మరి సరైన గురువు అయితే, బోధ గురువు అయితే వాళ్ళని మోక్షం వైపు నడిపిస్తారు. అంచేత ఏమిటి అంటే లోకంలో ఈ పురుష దేవుళ్ళు మనకి ఎక్కువగా కనిపిస్తారు. కానీ దేవుడు అంటే మీరు శరీరాన్ని చూడకండి, ఆత్మని చూడండి. దేవుడు అంటే ఎన్నిటినీ దాటినవాడు, ఈ పంచకోశాలకి అతీతమైన స్థితికి వెళ్ళినవాడు. అంచేత ఈ అతీతమైనటువంటి ఆత్మే దైవం. వాళ్ళు ఆ దైవత్వ స్థితికి చేరుకోగలిగారు. ఆఖరి జన్మలో ఆ శరీరం ఉంటుంది కాబట్టి అదే దేవుడు అని భావిస్తూ ఉంటారు. ఆ శరీరం వదిలేస్తారు వాళ్ళు. కృష్ణుడు వదిలేశాడు, జీసస్ వదిలేశాడు, మహమ్మద్ వదిలేశాడు. ఎవరు వదలలేదు. ఇప్పుడు ఆ దేహాలు ఎక్కడున్నాయి? కానీ ఆ ఆత్మల ఉన్నాయి. వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఏం చేయాలో ఇది చేస్తున్నారు. అంచేత మరి ఇటువంటి చిన్న చిన్న విషయాలు కొంచెం అవగాహన చేసుకుంటే మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకి చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.